రామాపురం అనే ఊరిలో రమేష్, సుందరి అనే దంపతులు ఉంటారు. రమేష్కి అంజి అనే తమ్ముడు ఉంటాడు. రమేష్ తల్లిదండ్రులు కొన్ని రోజుల క్రితమే ఒక ప్రమాదంలో చనిపోతారు. అప్పట్నుంచి తన తమ్ముడు అంజిని రమేష్ తన కంటికి రెప్పలా చూసుకుంటాడు. అంజికి రవీంద్ర అనే స్నేహితుడు ఉంటాడు. అంజి, రవీంద్ర ఇద్దరూ చాలా సంతోషంగా ఊరంతా తిరుగుతూ ఆనందంగా గడిపేవారు. స్కూల్ అయిపోయిన తర్వాత అంజి ఆడుకుంటూ, పాటలు పాడుకుంటూ తన స్నేహితులతో కలిసి ఇంటికి చేరుకునేవాడు. ఇంటి దగ్గర తన వదిన సుందరి చేసే వంటకాలు తినేసి మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళిపోయేవాడు. అయితే సుందరి మాత్రం అంజి అంటే చాలా కోపాన్ని ప్రదర్శించేది. ఎప్పుడూ ఏదో ఒక మాట అంజిని అంటూనే ఉండేది. అంజి తన వదిన అంటున్న మాటల్ని పట్టించుకునేవాడు కాదు. అలా సాగిపోతున్న కుటుంబంలో, రేయ్ అంజీ, అంజీ ఎక్కడున్నావురా? మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళిపోయావా ఏంటి? ఎప్పుడు నీకు ఆ ఆటల గోలింట్రా బాబు. అరే అంజీ, ఇలారా. ఏంటన్నయ్య పిలిచావు? నాకేమైనా తెచ్చావా? నీకు చూడు, కొత్త బట్టలు తెచ్చాను. త్వరలో పండగొస్తుంది కదా, అందుకే నీకు ఈ బట్టలు తెచ్చాను. వీటిని ఇప్పుడే నువ్వు వేసుకోకు, పండగ రోజే వేసుకోవాలి, సరేనా? అలాగే అన్నయ్య, భలే ఉంది. మా అన్నయ్య నాకు కొత్త బట్టలు తెచ్చాడా అంటూ అంజీ మళ్ళీ స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్ళిపోతాడు. రమేష్, అంజీలని గమనిస్తూ ఉంటుంది సుందరి. కొత్త బట్టలు అంజీకి తెచ్చినందుకు కోపంతో రగిలిపోతూ ఉంటుంది సుందరి. ఇక తన భర్త మీద ఆ కోపాన్ని ప్రదర్శిస్తుంది. చిచి, నా బతుకు దరిద్ర బతుకు. ఆ దేవుడు నా తలరాత ఇలా రాసాడేంటి? మంచి మొగుడిని ఇస్తాడనుకుంటే ఇలాంటి మొగుడినిచ్చాడు. ఒక ముద్దు ముచ్చట లేదు. పెళ్ళం ఎలా ఉందో తెలుసుకోడు. ఎప్పుడు చూసినా తమ్ముడు తమ్ముడు అంటూ విర్రవీగిపోతూ ఉంటాడు. ఏంటే అలా మాట్లాడుతున్నావేంటి? మనకు వాడే కదా ఉంది. వాడిని బాగా చూసుకోపోతే ఎలా? నువ్వలా కఠినంగా మాట్లాడుకో, వాడింటే చాలా బాధపడతాడు. ఎప్పుడు మీ తమ్ముడు బాధపడతారని ఆలోచిస్తున్నారు. మరి నేను బాధపడుతున్నానో లేదోనని ఏ రోజైనా గమనించారా? మీకు భార్య మీద ప్రేముందా అసలు? నీకేం ఇబ్బంది చేశాను చెప్పు? నీకు ఈ ఇంట్లో ఏ బాధ రానివ్వట్లేదు కదా, దేనికి లోటు కూడా చేయట్లేదు. అయినా నువ్వు ఇలా మాట్లాడవేంటి? ఇప్పుడు నీకే సమస్య వచ్చింది చెప్పు? పండగొస్తుందని తెలుసు. మీ తమ్ముడికి మాత్రమే కొత్త బట్టలు తెచ్చారు. నేనంటూ ఒకదాన్ని ఉన్నానని తెలుసు కదా. నాకు తేవాలని మీకు తెలీదా? హోసి, దానికి అలా బాధపడితే ఎలా? పండగ ఇంకా వారం రోజులుంది. పండగ ముందు రోజు నిన్ను బట్టల షాప్కి తీసుకెళ్తాను. ఆ రోజు నీకు నచ్చింది తీసుకుందులే. అందుకే నీకు బట్టలు తీసుకురాలేదు. అబ్బా, భలే మాటలు మారుస్తున్నారే. ఎప్పుడు తమ్ముడి మీద ధ్యాసే. అబ్బా, ఈ గోలేంటసలు? ఇంటికొచ్చిన భర్తతో సంతోషంగా మాట్లాడదామని తెలీదా నీకు? ఇలా నీ మాటలతో నన్ను గుచ్చి గుచ్చి చంపుతూనే ఉంటావా? నేను మా పుట్టింటికి వెళ్ళాలి అనుకుంటున్నాను. ఈ పండగకి ఖచ్చితంగా వెళ్ళాలండి. రమేష్, సుందరి అలా మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి అంజి వస్తాడు. అంజి వస్తూనే ఇంట్లో ఉన్న వంటకాల్లో చేతులు పెట్టి వాటిని తీసుకొని తింటూ ఉంటాడు. రేయ్ రేయ్ ఆగు, వాటిలో చేతులుతీ. నీకు కొంచెమైనా బుద్ధుందా అసలు? ఇప్పటి వరకు బయట ఆ దరిద్రపు మనుషులతో ఆడుకొని వచ్చావు కదా. ఆ మట్టిలో ఎక్కడ పడితే అక్కడ చేతులేసి కలిపావు కదా. ఆ దరిద్రానంతా తీసుకొచ్చి ఇంట్లో వంటల మీద పెడితే ఎలా? ఇందుకేరా నిన్ను తిట్టేది. సుందరి తన తమ్ముడు అంజిని అలా అనేసరికి రమేష్కి కోపం తన్నుకొస్తుంది. ఆ కోపంలో ఆవేశంగా సుందరి మీద చేయి చేసుకుంటాడు. సుందరికి కోపం ఇంకాస్త ఎక్కువైపోతుంది. ఇక అదే కోపంలో ఇంట్లోకి వెళ్ళి గడియ వేసుకుంటుంది. రమేష్ ఎంతసేపు తలుపు తట్టినా కూడా ఆ తలుపులు తీయదు. సుందరి, అలా తమ్ముణ్ణి అరవద్దని నీకు చాలాసార్లు చెప్పాను కదా. నువ్వు అలా చేస్తే ఎలా చెప్పు? దయచేసి ఇంకెప్పుడు అలా చేయకు సుందరి. తలుపుతీ, దయచేసి తలుపుతీ. రమేష్ అలా మాట్లాడేసరికి సుందరి తలుపు తీసి బయటకొస్తుంది. వచ్చి రాగానే రమేష్పై కోపంగా అరుస్తుంది. మీరు నన్ను ఇలా హింసిస్తుంటే నేను ఇంట్లో ఉండను. ఎప్పుడు మీ తమ్ముడు ముందు నన్ను అవమానిస్తూనే ఉంటున్నారు. ఈరోజు వాడు ముందే నన్ను కొట్టారు. వాడు ముందు నాకు విలువ లేకుండా చేస్తున్నారు. ఇకపై నేను ఇంట్లో ఉండలేదండి. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. సుందరి అలా మాట్లాడేసరికి రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నాకు అర్జెంటు పని పడింది, నేను వెళ్ళొస్తాను. నీకు వచ్చేటప్పుడేం తీసుకురమ్మంటావా? నాకేం వద్దు. కాస్త విషయం ఉంటే తీసుకురండి. ఎప్పుడు ఇలానే మాట్లాడతావా? భర్తని ఏమాత్రం అర్థం చేసుకోవా? ఇంతేనా నువ్వు? అంటూ బాధగా రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రమేష్ వెళ్ళగానే అంజీ ఇంట్లో ఒక మూలను కూర్చుని ఉంటాడు. వాణ్ణి చూసిన సుందరికి కోపం ఎక్కువైపోతుంది. కోపంగా అంజీ దగ్గరికి వెళ్తుంది. చేసిందంతా చేసి ఇలా మూల కూర్చున్నావేంటి? ఎప్పుడు మా సంసారంలో చిచ్చులు పెడుతూనే ఉంటావా? మీ అన్నయ్య నీ రోజు నన్ను కొట్టేలా చేశావు. నీ బతుకింతే. ఏది కావాలంటే అది చేసి పెడుతూనే ఉన్నాను కదా. అలాంటిది నన్నే అవన్నీ తిని తిట్టిస్తూ కొట్టిస్తూ ఉంటావా? వదినా,
నన్ను క్షమించొదినా. నా వల్లే అన్నయ్య నీపై చేయి చేసుకున్నాడు. ఇంకెప్పుడు అలా చేయనొదినా. నాకు ఆకలిగా ఉందొదినా. దీనికి మాత్రం తక్కువ లేదు. చేసిందంతా చేసి ఇప్పుడు పీకల్దాకా మెక్కు. ఉండు, తీసుకొస్తాను. అంటూ సుందరి వంటగదిలోకి వెళ్ళి కూరల్లో ఉప్పు కారం ఎక్కువ వేసి తీసుకొస్తుంది. ఆ వంటల్ని అంజీ ముందు పెడుతుంది. ఇదిగో తించావు. తినేసి అలా బయటికి వెళ్ళిపోతావు కదా, వెళ్ళిపో. మళ్ళీ మీ అన్నయ్య వచ్చే వరకు ఇంట్లోకి రామాకు. నాకు అసలే కోపం చిర్రెత్తుకొస్తుంది. నేను చూస్తుంటే గొడ్డును బాదినట్లు బాధలు అనిపిస్తుంది. అలా చూస్తావేంటి? తిను. అలా సుందరి ఇచ్చిన వంటలు తీసుకొని అంజీ తినటానికి కూర్చుంటాడు. ఆ వంటలేమో చాలా కారంగా ఉంటాయి, ఎక్కువగా ఉప్పగా ఉంటాయి. వాటిని తిన్నాక అంజీకి చాలా బాధగా అనిపిస్తుంది. ఆ బాధలో కడుపుని పట్టుకొని ఆ వంటలు తినకుండా బయటకొచ్చేస్తాడు. కారం కారం తట్టుకోలేకపోతున్నాను ఈ కారాన్ని. రే అంజీ, ఏంట్రా, ఏమైంది నీకు? కారం కారం అంటున్నావేంటి? నీళ్ళన్నా తాగురా. రే, త్వరగా నీళ్ళు తెచ్చివరా. నాకు చాలా కారంగా ఉంది. కడుపేమో మండిపోతుంది. కళ్ళు ఎర్రగా అయిపోయాయి చూడు. ఇక రవీంద్ర పరుగున తన ఇంటికెళ్ళి నీళ్లు తెస్తాడు. ఆ నీళ్లు తాగాక అంజీ కాస్త ప్రశాంతంగా ఉంటాడు. అంజీ కళ్ళల్లో కన్నీళ్లు వస్తూ ఉంటాయి. కడుపులోనేమో ఆకలి బాధ. ఇవన్నీ చూసి రవీంద్ర బాధపడుతూ ఉంటాడు. నాకు తెలుసులేరా, మీ వదిన మళ్ళీ ఏదో ఒక పని చేసింది అనిపిస్తుంది. మా ఇంటి దగ్గర తిందువుగానిరా. ఈ పూటకి మా ఇంట్లో తినరా. వద్దురా, మీ అమ్మ నాన్న నన్ను తిడతారు. అక్కడికి వద్దులే. అయితే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తినటానికి ఏమైనా పట్టుకొస్తాను. ఇక రవీంద్ర అంజీ కోసం తినటానికి కొన్ని వంటకాలు పట్టుకొస్తాడు. రోడ్డు పక్కన రవీంద్ర అంజీ కూర్చొని వాటిని తింటూ ఉండటాన్ని రమేష్ గమనిస్తాడు. మళ్ళీ సుందరి తమ్ముణ్ణి ఇబ్బంది పెట్టిందేమోనని తలుచుకుని బాధపడతాడు. తన తమ్ముణ్ణి తీసుకుని ఇంటికి వెళ్తాడు. సుందరి, తమ్ముడక్కడ వీధిలో తింటున్నాడేంటి? ఇంట్లో వాడికి నువ్వు అన్నం పెట్టలేదా? మాట్లాడుతుంటే సమాధానం చెప్పట్లేదేంటి? నేను పెట్టానండి, వాడే తినకుండా వెళ్ళిపోయాడు. అదిగోండి, వాడు వదిలేసిన కంచం కూడా అక్కడే ఉంది, చూడండి. రమేష్ ఆ కంచం దగ్గరికి వెళ్ళి చూస్తాడు. ఆ భోజనం కారం వాసన వస్తూ ఉంటుంది. ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోగానే కారంతో రమేష్ కడుపు మండిపోతుంది. ఆ బాధని రమేష్ భరించలేకపోతాడు. సుందరి వెంటనే నీళ్లు తెచ్చిస్తుంది. రమేష్కి పట్టరానంత కోపం వస్తుంది. ఏంటి సుందరి ఇలా చేశావు? వాణ్ణి బిడ్డలాగా చూసుకుంటున్నావు అనుకున్నాను, ఇలా చేస్తున్నావు అనుకోలేదు. దయచేసి వాణ్ణి ఇబ్బంది పెట్టకు సుందరి. నిన్ను ప్రాధేయపడుతున్నాను. వాడికి మనం తప్ప ఎవరూ లేరు. ఇంత కారం వేస్తే నేనే తట్టుకోలేకపోయాను. వాడెలా తింటాడు చెప్పు? ఇలా హింసించకు సుందరి. దయచేసి వాణ్ణి ఇలా హింసించకు. రమేష్ అలా కోపంగా బాధతో మాట్లాడేసరికి సుందరి ముఖం తిప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రమేష్ తన తమ్ముణ్ణి కౌగిలించుకుని ఏడుస్తూ ఉంటాడు. అంజీని రవీంద్ర దగ్గరికి వెళ్ళి ఆడుకోమని రమేష్ పంపిస్తాడు. అంజీ తన స్నేహితుడైన రవీంద్ర దగ్గరకు ఆడుకోవటానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి రవీంద్ర కళ్ళల్లో కన్నీళ్లను చూసి అంజీ బాధపడతాడు. ఎందుకురా అలా ఏడుస్తున్నావు? ఏమైందిరా నీకు? మా ఇంట్లో తినడానికి కూడా అన్నం లేదురా. మా నాన్న తాగొచ్చి మా అమ్మని కొట్టాడు. అమ్మ ఏడుస్తూ పడుకుండిపోయింది. ఇంట్లో వంట కూడా చేయలేదు. మా అమ్మ పాపంరా. నాన్న దగ్గర చాలా దెబ్బలు తినింది. నేను ఎలాగైనా మా అమ్మకి భోజనం పెట్టాలి. అయితే ఒక్క నిమిషం ఉండరా, నేను మా ఇంటికెళ్ళి మా వదిన్ని భోజనం అడిగి తీసుకొస్తాను. నువ్వు ఒక్క నిమిషం ఇక్కడే ఉండు, కన్నీళ్ళు పెట్టుకోకురా అంటూ అంజీ తన ఇంటికి వెళ్తాడు. అప్పుడే తన వదిన సుందరిని అన్నయ్య రమేష్ తిట్టి బయటకు వెళ్తూ ఉంటాడు. రమేష్ అలా వెళ్ళగానే అంజీని చూసిన సుందరికి కోపం వస్తుంది. కోపంతో రెచ్చిపోతుంది. తనకిష్టం వచ్చినట్లు కొడుతుంది. రమేష్ మీద కోపాన్ని అంజీ మీద చూపిస్తుంది. వదిన, వద్దొదిన, కొట్టొద్దొదిన, నన్ను కొట్టకొదిన. నాకు దెబ్బలు తగులుతున్నాయి వదిన. నన్ను కొట్టొద్దొదిన. అబ్బా, కొట్టొద్దొదిన. నీ వల్లే నా మొగుడు నన్ను తిడుతున్నాడు. పచ్చని మా సంసారంలో చీడ పురుగులకు దాపరించావు కదరా. నీ వల్లే మాకింకా పిల్లలు కూడా పుట్టట్లేదు. మీ అన్న ఎప్పుడు తమ్ముడు తమ్ముడు అంటూ నీ గురించి ఆలోచిస్తాడు. పెళ్ళావంటే లెక్కే లేదు. చీచి, ఏం బతుకో ఏమో. వదిన, అన్నయ్యని తిట్టకొదిన. నాకు చాలా బాధగా ఉంది. ఓ అబ్బో, పౌరుషం పొడుచుకొస్తుంది. నీ అన్నయ్య సంతోషంగా ఉండాలంటే నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో. అప్పుడు మేము సంతోషంగా బతుకుతాం. నేను ఆ పని చేయలేను వదిన. అన్నయ్య లేకుండా, అన్నయ్యని చూడకుండా నేను ఉండలేను. నా వల్ల కాదు వదిన. అయితే మీ అన్నయ్యతో పాటు నువ్వు కూడా కట్టగట్టుకుని చావు అంటూ సుందరి మళ్ళీ అంజీని కొట్టడం ప్రారంభిస్తుంది. అలా సుందరి తనకు ఆయాసం వచ్చేంత వరకు, తన చేతులకి నొప్పులు ఎక్కువయ్యేంత వరకు ఆ చెంప ఈ చెంప వాయించేస్తుంది అంజీని. అంజీ తన వదిన కొట్టే దెబ్బలను భరిస్తాడు. చివరికి సుందరి అలసిపోయి కూర్చుండిపోతుంది. ఇక ఆ సమయంలో
దెబ్బలతోనే వదిన సుందరి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడుతూ ఉంటాడు. వదినా, నాకు తినటానికి ఒక ప్లేట్ భోజనం కావాలి వదినా. చాలా ఆకలిగా ఉంది. మొన్నట్లాగా కారం వేయకుండా ఇవ్వదినా, నీకు పుణ్యం ఉంటుంది. ఈ మాటలకేం తక్కువ లేదు. సరేలే, నువ్వు అడుగుతున్నావు కాబట్టి నీకు భోజనం తీసుకొస్తాను. కాకపోతే నువ్వొక పని చేసి పెట్టాలి. బావిలో నుంచి 100 బిందెలు నీళ్లు చేది చెట్లకు పోయాలి. అప్పుడే నేను నీకు అన్నం పెడతాను. సరే వదినా, నీళ్లు నేను తోడతాను. అంజీ తన వదిన చెప్పిన పని పూర్తి చేస్తాడు. బావిలో నుంచి 100 బిందెల నీళ్లను చేది మొక్కలికి పోస్తాడు. తన వల్ల కాకపోయినా సరే తన స్నేహితుడు రవీంద్ర కోసం ఆ పని పూర్తి చేస్తాడు. అసలే వదిన దగ్గర దెబ్బలు తిన్నాడు. వాతలు కూడా కనిపిస్తూ ఉంటాయి. శరీరం నీరసంగా అయిపోతుంది. అలాంటి సమయంలో కూడా అంజీ తన స్నేహితుడి కోసం బావి నుంచి నీళ్లను చేదుతాడు. ఆ సమయంలో తన అన్న రమేష్ని తలుచుకొని ఏడుస్తూనే ఆ బాధంతా భరిస్తాడు. చివరికి చాలాసేపు కష్టపడి 100 బిందెల నీళ్లు చేదటం ముగిస్తాడు. ఇక ఆ తర్వాత తన వదిన ప్లేటు భోజనాన్నిస్తుంది. ఇదిగో తిను. తినేసిన తర్వాత ప్లేట్ శుభ్రం చేసి మరీ వంటగదిలో పెట్టాలి. లేకపోతే నా చేతి దెబ్బలు తింటావు, గుర్తుపెట్టుకో. నీకు కూర మళ్ళీ మళ్ళీ వేయడం కుదరదు. ఒకసారి ఒక గరిటె వేశాను, దాంతోనే తినాలి. మళ్ళీ నాకు కూర కావాలి, తాలింపు కావాలి అంటూ వచ్చావో రాత్రికి భోజనం కూడా పెట్టను. వెళ్ళి తినిపో. ఆ డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటే నేను ఒప్పుకోను. అది నా పుట్టింటి నుంచి తెచ్చుకున్నాను. ఇంటి బయట వరండాలో కూర్చొని తినేసిరా అంటూ సుందరి ఒక పరాయి మనిషిని చూసినట్టుగా అంజీని మాటలతో బాధపెడుతుంది. కన్నీళ్లను దిగమింగుకుంటూనే అంజీ బాధతో తన స్నేహితుడు రవీంద్ర దగ్గరికి ఆ భోజనం కంచాన్ని తీసుకువెళ్తాడు. రవీంద్రకిస్తాడు. రవీంద్ర తన తల్లి దగ్గరికి ఆ భోజనాన్ని తీసుకెళ్లి గోరుముద్దలు పెడుతూ ఉంటే అంజీ వాళ్ళిద్దరినీ చూసి ఎంతో సంతోషిస్తాడు. అప్పటిదాకా తాను పడిన బాధంతా ఒక్క క్షణంలో మర్చిపోతాడు అంజీ. తన స్నేహితుడు రవీంద్ర తన తల్లికి తృప్తిగా భోజనం పెట్టి ఆ ప్లేట్ని శుభ్రం చేసి అంజీకిస్తాడు. రే అంజీ, నువ్వు నా స్నేహితుడి మాత్రమే కాదురా, నాకు దేవుడివిరా అంటూ రవీంద్ర అంజీని కౌగిలించుకుంటాడు. ఆ సమయంలో అంజీ ముఖంపై చెంపలపై వాతలు పడ్డాన్ని రవీంద్ర గమనిస్తాడు. తన వదినే ఆ పని చేసుంటుందని రవీంద్ర గ్రహిస్తాడు. అంజీ, నీకెవ్వరూ లేకపోయినా నేనుంటాన్రా అంటూ ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకుంటారు. అలా రాత్రి గడుస్తుంది. ఆ మరుసటి రోజు అంజీకి బాగా జ్వరం వస్తుంది. ఎక్కువ బిందెలు నీళ్లు మోయటం వల్ల తన శరీరంలో అక్కడక్కడా గాయాలు గడ్డకట్టి ఉంటాయి. ఆ నొప్పులు భరిస్తూ రాత్రి ఆలస్యంగా అంజీ నిద్రపోవటం వల్ల బారెడు పొద్దెక్కినా నిద్రలేవకుండా ఉంటాడు. వదిన సుందరి అంజీని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. రమేష్ పనికి వెళ్ళిపోతాడు. అంజీని ఎవ్వరూ పట్టించుకునేవారు లేకపోవటంతో జ్వరం ఇంకాస్త ఎక్కువవుతుంది. రవీంద్ర అంజీని చూడటానికి ఇంటికొస్తాడు. అంజీలేడు గింజిలేడు, వెళ్ళెక్కడి నుంచి. ఇంకెప్పుడు మా ఇంటి దగ్గర కనిపించుకో అంటూ సుందరి రవీంద్రని కసురుకుంటుంది. అయినా సరే రవీంద్ర సుందరి మాటలు లెక్క చేయకుండా అంజీని కలుస్తాడు. అంజీకి జ్వరం చేయటం వల్ల లేవలేకపోతాడు. మెల్లగా అంజీని నిద్రలేపి తనతో తీసుకెళ్తాడు. రే అంజీ, నీకు బాగా జ్వరం చేసిందిరా, ఆస్పత్రికి వెళ్లాల్సిందే. రవీంద్ర, నా వల్ల కావటం లేదురా, ఒంటి నొప్పులు ఎక్కువగా ఉన్నాయి, చాలా ఇబ్బందిగా ఉందిరా, కొంచెం ఓర్చుకోరా. అదిగో ఆ పక్క సందులోనే ప్రభుత్వాసుపత్రి ఉంది కదా, అదిగో వచ్చేశాం అంటూ రవీంద్ర తన స్నేహితుడు అంజీని ఆస్పత్రికి తీసుకుని వెళ్తాడు. డాక్టర్లు అంజీని పరీక్షించి నీరసంగా ఉందని వెంటనే సెలైన్ ఎక్కించాలని చెప్తారు. సెలైన్ ఆస్పత్రిలో అయిపోయిందని డబ్బులు పెట్టి తీసుకొస్తే వాళ్ళ ఆ సెలైన్ బాటిల్ ఎక్కిస్తామని చెప్తారు. రవీంద్ర అంజీ దగ్గర డబ్బుల్లేవు. ఇక చేసేదేమీ లేక వారు ఆస్పత్రి నుంచి బయటకొచ్చేస్తారు. ఇక అదే సమయంలో రవీంద్రకి ఒక ఆలోచన వస్తుంది. అంజీని రోడ్డు పక్కగా పడుకోబెట్టి రవీంద్ర బిచ్చమెత్తుకుంటాడు. అయ్యా, సాయం చేయండి అయ్యా, దానం చేయండమ్మా, నా స్నేహితుడికి బాగోలేదు, కాపాడాలి, డబ్బులు దానం చేయండమ్మా, అయ్యా దానం చేయండి అయ్యా. రవీంద్ర అలా అడుక్కుంటూ ఉండటాన్ని అంజీ అన్నయ్య రమేష్ చూస్తాడు. వెంటనే తన తమ్ముణ్ణి తీసుకెళ్లి ఆస్పత్రిలో సెలైన్ ఎక్కించే ఏర్పాట్లు చేస్తాడు. ఇంతకీ ఏం జరిగింది రవీంద్ర? తమ్ముడికేమైంది? నేను పొద్దున్న పని హడావిడిలో వచ్చేశాను. తమ్ముడు ఆడుకోవడానికి వెళ్ళాడేమో అనుకున్నాను, ఇంత జరుగుతుందని అనుకోలేదు. ఇంతకీ ఏం జరిగింది? ఇక రవీంద్ర ఇంటి దగ్గర జరిగిందంతా చెప్తాడు. రమేష్కి తన భార్య సుందరి మీద చెప్పలేనంత కోపం తన్నుకొనొస్తుంది.
అంజీకి వైద్యం చేయించి ఇంటికి తీసుకెళ్తాడు. ఒక లాఠీ తీసుకొని తన ఒంటిపై తానే కొట్టుకుంటాడు. అది చూసి సుందరి బాధపడుతుంది. వద్దండి, వద్దు, మీరలా లాఠీతో కొట్టుకాకండి, నేను భరించలేను. నీ మొగున్నైన నా శరీరానికి బాధ కలుగుతుందంటే నువ్వు తట్టుకోలేకపోతున్నావు కదా. వాడు నా తమ్ముడే, వాడికేమనైతే నేను తట్టుకోలేనని నీకు తెలుసు కదా. అయినా సరే వాణ్ణి ఎందుకే అంతలా బాధ పెట్టావు? నీకు మనసులా వచ్చింది ఇంకెప్పుడు నీ తమ్ముని బాధ పెట్టనండి, దయచేసి మీరింట్లోకి పదండి అంటూ సుందరి తన భర్త రమేష్ని తీసుకుని తన గదిలోకి వెళ్తుంది. అంజీ తన గదిలో పడుకుని ఉంటాడు. ఇక ఆ మరుసటి రోజు అంజీ కోలుకుంటాడు. తన అన్నయ్య రమేష్ అంజీని తీసుకొని సంతోషంగా స్కూల్కి వెళ్తుంటే వారిని చూస్తూ సుందరి రగిలిపోతూ ఉంటుంది. ఆ సంఘటన జరిగిన తర్వాత ఓ రోజు వాళ్ళింటికి సుందరి తమ్ముడు రంగా వస్తాడు. రంగాకి తన అక్క సుందరి మాటంటే వేదం. తన అక్క ఏం చెప్పినా చేస్తాడు. సుందరికి కూడా తన తమ్ముడంటే చాలా ఇష్టం. అలాంటి తమ్ముడు ఇంటికి రావటంతో సుందరి చాలా సంతోషిస్తుంది. తమ్ముడు రంగా, నువ్వింటికి రావడం వల్ల నాకెంతో సంతోషంగా ఉందిరా, చాలా ఆనందంగా ఉంది. నీ దగ్గరికి రావాలని చాలాసార్లు అనుకున్నాను, కానీ కుదరలేదు. ఇన్నాళ్ళకి కుదిరింది. చెప్పక్క, నువ్వెట్టా ఉన్నావు? అంతా బాగానే ఉంది కదా? బావని బాగా చూసుకుంటున్నాడా? రంగా ఆ మాట అనగానే సుందరి ముఖం మార్చేస్తుంది. మౌనంగా ఉండిపోతుంది. తన తమ్ముడి సహాయం తీసుకొని తన మరిది అంజీని ఇంటిలో నుంచి తరిమేయటానికి ఇదే సరైన సమయం అనుకుని సంబరపడిపోతుంది. అనుకున్నదే తడవుగా తన తమ్ముడి ముందు బాధగా ఉన్నట్లు నటిస్తుంది. ఏం చెప్పమంటావురా తమ్ముడు, నా బతుకులో ఆనందమే లేదు, సంతోషం లేదు. ఈ ఇంటికి వచ్చానని మీరంతా అక్క బాగుంటుందని అనుకుంటున్నారు, కానీ ఇక్కడ చూస్తే వేరేలా ఉందిరా పరిస్థితి అంతా అంటూ సుందరి కంటతడి పెట్టుకుంటుంది, బాధపడుతుంది. సుందరి కన్నీళ్లను చూసిన రంగా కోపం తెచ్చుకుంటాడు. ఆవేశంతో మాట్లాడతాడు. ఏమైందక్క? ఏమేం చెప్పు. బావని సరిగా చూసుకోవట్లేదా? ఎందుకే అట్ట కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు? ఏమైందక్క నీకు? ఏం జరిగిందో చెప్పక్క. మీ బావ ఎప్పుడు చూసినా వాళ్ళ తమ్ముడు గురించే బెంగ పెట్టుకుంటున్నాడు. అంజి తింటున్నాడా లేడా, అంజి లేకపోతే తల్లడిల్లిపోవడం, అంజికి ఏ క్షణం ఏం కావాలి, ఇలా అంజి జపం చేస్తూనే ఉన్నాడు తమ్ముడు. నన్ను అస్సలు పట్టించుకోడు. నాకు చాలా బాధగా ఉందిరా. ఎంత జరుగుతున్నా నాకెందుకు చెప్పలేదక్క ఇన్నాళ్ళు? నేనేం చేయలో చెప్పక్క, వెంటనే చేసేస్తాను. మా సంసారానికి వాడు అడ్డుపుల్లలా ఉన్నాడు తమ్ముడు. వాణ్ణి ఇంటి నుంచి పంపించడం నా వల్ల కావట్లేదు. మీ బావ దగ్గర చివాట్లు తింటూనే ఉన్నాను. మీ బావలో మాత్రం మార్పే రావట్లేదు. నా మీద మీ బావ ప్రేమ చూపించట్లేదురా. సుందరి మళ్లీ కంటతడి పెట్టుకుంటుంది. ఈసారి రంగా ఆవేశంగా అంజీని చంపేయాలి అనేంత కోపంతో రగిలిపోతాడు. అక్క, నువ్వింకేడమ్మక్క, ఆన్ని నేను చూసుకుంటాను. ఆడి సంగతి నాకు వదిలే అక్క. ఎంతకీ ఆడెక్కడున్నాడు? అదిగో ఆ బయట ఎక్కడో ఆడుకుంటూ ఉన్నాడు. సర్లే అక్క, నేను ఆయన చూసుకుంటాలే. నువ్వే ఆడి గురించి ఆలోచించడం ఆపేయి. నేను నా పని పూర్తి చేసుకుని వస్తాను. ఈలోపు నువ్వు నా కోసం ఏడేడిగా చికెన్ బిర్యానీ చేసి పెట్టు, సరేనా? ఏం చేయాలనుకుంటున్నావురా? నాకు కొంచెం చెప్పి చెయ్యి, నువ్వు జాగ్రత్త. అక్క, ఆడి సంగతి నాకు వదిలేసావు కదా, ఇక నా గురించి ఆలోచించమాక. చేతికి మట్టి అంటకుండా ఆడి గోల్ నీకు లేకుండా చేస్తాను, చూస్తా ఉండు. రంగా తన అక్క సుందరికి మాటిస్తాడు. బయట ఆడుకుంటున్న అంజిని చూస్తాడు. అంజి తన స్నేహితుడు రవీంద్రతో ఆడుకుంటూ ఉంటాడు. అదే సమయంలో రంగా తన స్నేహితుడైన గౌతమ్ని అంజికి అడ్డుగా వెళ్ళమంటాడు. అప్పుడు అంజి కాలు జారి గౌతమ్ మీద పడిపోతాడు. గౌతమ్ అదే మంచి సమయం అనుకొని అంజీని కొట్టడం ప్రారంభిస్తాడు. ఏంట్రా నువ్వు, ఇట్టా పెద్దాళ్ళున్నారని కూడా చూసుకోవా? ఏంటా సుపో, ఆట సూత్రం ఏంటి? కొడతావా నన్ను? కొట్రా కొట్టు. సార్, మీరెవరో పెద్దవారిలో ఉన్నారు. నేను పొరపాటున మీ మీద జారిపడ్డాను సార్, నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని ఎందుకు కొడతాను చెప్పండి. ఇక చాలు ఆపరా ఎదవ, నన్ను ఎదిరించి మాట్లాడతావా? నేనేం చేస్తానో చూడు. గౌతమ్ ఆవేశంలో అంజీని కొట్టడం ప్రారంభిస్తాడు. అలా చాలాసేపు కొడుతూనే ఉంటాడు. ఆ చెంప ఈ చెంప వాయించేస్తాడు. అంజీ ఎంత బ్రతిమాలినా కూడా గౌతమ్ కొట్టడం మాత్రం ఆపడు. ఇక మధ్యలో రవీంద్ర వచ్చి కల్పించుకుంటాడు. సార్ సార్, అంజీని కొట్టకండి సార్, అంజీ ఏ తప్పు చేయలేదు, వాణ్ణి కొట్టకండి. రేయ్, నువ్వు మధ్యలో కల్పించుకోకో. నువ్వెవడ్రా అసలు? ఆడు నన్ను ఎదురుదిరిగి మాట్లాడాడు, నాపై పడ్డాడు. సారీ కూడా చెప్పకుండా నన్నే చంపేసేలా చూస్తున్నాడు. ఆణ్ణి నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. ఈరోజు ఇటు బతకడు, నా చేతిలో చచ్చిపోతాడు. సార్, మీకు దండం పెడతాను సార్, నేను చేసింది తప్పే, నన్ను క్షమించండి.
ఇక నన్ను వదిలిపెట్టండి సార్, వేడుకుంటున్నాను సార్, నన్ను విడిచిపెట్టండి. నిన్నెట్టా వదులుతాన్రా, నిన్నేం చేస్తానో చూడు అంటూ గౌతమ్ అంజీ చొక్కా పట్టుకుని ఈడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్తాడు. అంజీ ఎంత గింజుకుంటున్నా గౌతమ్ వదిలిపెట్టాడు. అంజీని పట్టుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సాయంత్రం అవుతుంది. రంగా చాలా సంతోషంగా సుందరి దగ్గరికి వస్తాడు. వస్తూ వస్తూ చాలా హుషారుగా ఉంటాడు. అక్క, ఇంక నీకే ఇబ్బంది లేదు చూసుకో. నువ్వు చాలా సంతోషంగా ఉండొచ్చు. ఆ అంజిగాడి గోల నీకు ఇకపై ఉండదక్క. నువ్వు నిశ్చింతంగా ఉండు. రేయ్ రంగా, ఇంతకీ వాడిని ఏం చేశావురా? అబ్బా, అదంతా అడక్కక్క. ముందు నేను చేయమన్నా చికెన్ బిర్యానీ చేసావా? తీసుకురా, మన ఇద్దరం చాలా సంతోషంగా తిందాం అంటూ రంగా చాలా ఆనందంగా అనటంతో సుందరి వేడివేడి బిర్యానీ వడ్డిస్తుంది. సుందరి రంగా ఇద్దరూ బిర్యానీ తింటూ ఉంటారు. ఈలోపు అక్కడికి రమేష్ వస్తాడు. అరే రంగా, ఎప్పుడొచ్చావు? ఏంటి సంగతులు? అక్కడందరూ బానే ఉన్నారా? బాగున్నారు బావా. రా బావా, అక్క ఏడి బిర్యానీ చేసింది, తిందాను రా బావా. అవునవును, మీ అక్క బిర్యానీ బాగా చేస్తుంది. ఇంతకీ సుందరి అంజీ ఎక్కడికి వెళ్ళాడు? వాడు తినడానికి రాలేదా? రమేష్ అలా అడిగేసరికి సుందరి మాట తడబడుతుంది. ఆ తర్వాత తేరుకుంటుంది. ఇక్కడే ఎక్కడో ఆడుకుంటూ ఉంటాడులేండి. ఇప్పుడే తినడానికి రావాలి, కానీ ఇంకా రాలేదు. వాణ్ణి కూడా ఒకసారి పిలు, అందరం కలిసి తిందాం. అబ్బా వత్తాలే బావా, రాకరాకు వచ్చాను కదా, మనం కలిసి తినేద్దాం బావా. అక్క, బావ కూడా వడ్డించు. రంగా అలా కంగారు పెట్టేసరికి సుందరి రమేష్కి వడ్డిస్తుంది. ఇంతలో అక్కడికి రవీంద్ర వస్తాడు. రవీంద్ర అక్కడికి రాగానే ఏడుస్తూ ఉంటాడు. అన్నయ్య, మన అంజీని ఎవరో ఒక అన్నయ్య చాలాసేపు కొట్టాడు. నాకు చాలా బాధేసింది అన్నయ్య. చాలాసేపు కొడుతూనే ఉన్నాడు. ఆ తర్వాత ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. నాకు తెలియట్లేదు. ఇంతవరకు అంజీ ఇంటికి రాలేదన్నయ్య. నాకు చాలా భయంగా ఉంది. రవీంద్ర మాటలకి రమేష్కి చాలా కోపం వస్తుంది. ఇక అదే కోపంలో అంజీ కోసం వెతకటం మొదలు పెడతాడు. ఒక బంగళా దగ్గర గౌతమ్ రవీంద్రకు కనిపిస్తాడు. ఆ సమయంలో గౌతమ్ని పట్టుకొని రమేష్ ఇష్టం వచ్చినట్లుగా కొట్టేస్తాడు. అప్పుడు గౌతమ్ నిజం చెప్తాడు. ఇక రమేష్ కోపంగా ఇంటికొచ్చి రంగాన్ని 2 దెబ్బలు కొడతాడు. రమేష్ రంగాన్ని చావగొడుతూ ఉండగా సుందరి రమేష్ కాళ్ళ మీద పడుతుంది. నన్ను క్షమించండి, నా తమ్ముడు చేసిన తప్పే. ఏదో తెలుసో తెలియకో వాడి పని చేశాడండి. ఇంకెప్పుడు వాడు ఆ పని చేయకుండా నేను చూసుకుంటాను. వాడిని వదిలేయండి. ఇక సుందరి తన తమ్ముణ్ణి ఇంటి నుంచి పంపించేస్తుంది. ఆ తర్వాత రమేష్ తన తమ్ముడు అంజీ గాయాలకి మందు రాస్తూ ఉంటాడు. అంజీ వైపు సుందరి చాలా కసిగా చూస్తూ ఉంటుంది. తన తమ్ముణ్ణి తన చేత్తోనే ఇంటి నుంచి గెంటించేలా చేసిన అంజీపై సుందరి పగను పెంచుకుంటుంది. అలా సాగిపోతున్న వారి జీవితంలో ఒకరోజు సుందరి ఇలా అనుకుంటూ ఉంటుంది. ఈ అన్నదమ్ముల్ని ఏం చేస్తే విడిపోతారబ్బా? నేనెంత చేసినా వీళ్ళు విడిపోవట్లేదే. ఆ అంజిగాడి వల్ల నా పరువు మొత్తం పోతుంది. మా వారు కూడా నన్ను నమ్మట్లేదు. ముందు ఆ అంజిగాడి పీడ బదిలించుకోవాలి. నేను చేసే పనులన్నీ తెలిసిపోతున్నాయే. ఏదో ఒకటి చేసి తీరాలి, లేకపోతే నా సంసారమే నాశనమైపోతుంది అని సుందరి అనుకుంటూ ఉండగానే ఇంతలోనే అక్కడికి అంజీ వస్తాడు. వదినా, వదినా, నాకు స్కూల్కి టైం అవుతుంది. టిఫిన్ చేసావా వదినా? నేను వెంటనే తినేసి బయలుదేరుతాను. లేకుంటే అక్కడ రవీంద్రగాడు నన్ను వదిలేసి ఒక్కడే స్కూల్కి వెళ్ళిపోయేలా ఉన్నాడు. అంజీ, నేను టిఫిన్ చేసేసాను గాని ఈలోపు ఒక చిన్న పని చేసి పెట్టాలి. వంటగదిలో దుమ్ము ఎక్కువగా ఉంది. నువ్వు కాస్త ఆ దుమ్మును శుభ్రం చేసి పెట్టాలి. ఒక 5 నిమిషాలు ఆ పని అయిపోతుంది. చేసి పెట్టే. ఈలోపు నీకు నేను టిఫిన్ క్యారేజీ రెడీ చేస్తాను. నువ్వు రవీంద్ర స్కూల్లో సంతోషంగా తినొచ్చు. అలాగే వదినా, ఇప్పుడే మొత్తం శుభ్రం చేసి పెడతాను అంటూ బూజు కర్ర తీసుకుని వంటగది మొత్తం శుభ్రం చేస్తూ ఉంటాడు అంజీ. సుందరి ఇదే మంచి సమయం అనుకుని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇదే మంచి అవకాశం. ఆ అంజిగాడి కళ్ళల్లో కారం కొట్టేయాలి. వాడి కళ్ళు కనబడకుండా పోతాయి. అప్పుడు వాడిని సులభంగా ఈ లోకంలో ఉండనివ్వకుండా చేయొచ్చు. ఆ తర్వాత నేను నా భర్త సంతోషంగా ఉండొచ్చు. పిల్లా పాపలతో హాయిగా బతకొచ్చు. ఆస్తి కూడా అప్పుడు మా వారికే చెందుతుంది. నాకు చాలా ఆనందంగా ఉంటుంది. త్వరగా ఆ పని చేసేయాలి అంటూ సుందరి అంజీ పనిచేస్తున్న దగ్గరికి వెళ్తుంది. అంజీ బూజుని దులుపుతూ ఉండగా ఇదే మంచి అవకాశం అనుకుంటుంది. సుందరి పక్కనే ఉన్న కారం డబ్బాని తీసుకుంటుంది. ఆ డబ్బాలో ఉన్న కారం తీసుకొని అంజీ కళ్ళల్లో కొడుతుంది. కారం కొట్టగానే అంజీ ఆ మంటకు అల్లాడిపోతూ ఉంటాడు. అబ్బా, కారం, మంట, కారం. వదినా, కళ్ళు మండిపోతున్నాయి. అబ్బా, నా వల్ల కావటం లేదు. వదిన ఏదోటి చెయ్యదునా, నేను తట్టుకోలేకపోతున్నాను. కాపాడుదునా. అంజీ కారం మంటకి అల్లాడిపోతుంటే సుందరి తనలో తానే నవ్వుకుంటూ చూస్తూ ఉండిపోతుంది. బాధను భరించలేక అంజీ నీళ్ల కోసం వెతుకుతూ ఉంటాడు. ఇక అప్పుడే సలసలా కాగే నూనెపై పడిపోతాడు అంజీ.
నూనె మీద పడ్డంతో అంజీకి గాయాలవుతాయి. కళ్ళ మంటలు ఒక పక్క, నూనె వల్ల గాయాలు మరో పక్క. ఈ 2 బాధల వల్ల అంజీ కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ ఉంటాడు. అయ్యో మంట, నా వల్ల కావటం లేదు. వదిన, ఆ నీళ్లు తెచ్చి వదిన, నేను తట్టుకోలేకపోతున్నాను. అమ్మ, నాకు చాలా బాధగా ఉంది. కళ్ళల్లో కారం, ఒంటిపై గాయాలు 2 మంట పుడుతున్నాయి. దేవుడా, నా వల్ల కావటం లేదు. అన్నయ్య, త్వరగా రా అన్నయ్య. రవీంద్ర. మంటకి తట్టుకోలేక అంజీ అరుపులు ఎక్కువవుతూ ఉంటాయి. ఇంటి బయట అంజీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు రవీంద్ర. ఇక అప్పుడే రవీంద్రకి అంజీ అరుపులు వినిపిస్తాయి. పరుగు పరుగున అంజీ దగ్గరికి చేరుకుంటాడు రవీంద్ర. రవీంద్ర రావటం చూసి సుందరి అప్పుడే నాటకం మొదలు పెడుతుంది. వద్దంటే విండు. ఎప్పుడు ఏదొక పని చెప్పుదినా చేస్తానంటాడు. ఇలా ఇబ్బందులు పాలవుతాడు. వంటగదిలోకి ఎందుకు రావాలి? ఇలా ఎందుకు గాయాలు తెచ్చుకోవాలి? నేను ఎంత చెప్పినా విండు కదా. ఈ విషయం మీ అన్నయ్యకి గాని తెలిస్తే నన్ను బతకనిస్తాడా? నన్నే తిట్టిపోస్తాడు, కొట్టను కూడా వస్తాడు. నేనేం చెయ్యాలి? మరిది వల్ల భర్త దగ్గర దెబ్బలు తిని బతికైపోయింది నాది. వదినమ్మ, ముందు వాడికి నీళ్ళు ఇవ్వండి. వాడు చూడండి ఎలా అల్లాడిపోతున్నాడు, తట్టుకోలేకపోతున్నాడు. మీరు వాడికి నీళ్ళు ఇవ్వకుండా ఇలా ఉంటే ఎలా? అయ్యో పాపం, వాడి బాధ చూడలేకపోతున్నాను. అంటే ఏంటి రవీంద్ర నీ ఉద్దేశం? నేనే బలవంతంగా ఈ పని చేయించాననా? అంజి మీద కారం చల్లాననా? కాగుతున్న నూనె నేనే పోసానా? ఇలా అంటున్నావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయ్యో వదిన, నేను అలా అనటం లేదు. ముందు వాడి కళ్ళల్లో నీళ్లు పోయమని చెప్తున్నాను అంతే. రవీంద్ర సుందరితో వాదించలేక తానే స్వయంగా మంచినీళ్లు తీసుకొని కళ్ళల్లో పోస్తాడు. అంజీకి కళ్ళ మంటలు తగ్గుతాయి. కాస్త ఊరుకుంటాడు. ఇక ఆ తర్వాత నూనె వల్ల అవుతున్న గాయాలు చూసి అంజీ తట్టుకోలేకపోతూ ఉంటాడు. ఇక అంజీని ఎక్కువసేపు అక్కడే ఉంచటం ఇష్టం లేక రవీంద్ర ఆసుపత్రికి తీసుకెళ్ళాలి అనుకుంటాడు. వదినమ్మ, అంజీని ఆసుపత్రికి తీసుకెళ్ళాలి, లేకపోతే వాడికి గాయాలు తగ్గవు. నాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు. అయినా నా మరిది మీద నీ బొడి పెత్తనమేంటి? ఎప్పుడు వాడిని అంటి పెట్టుకునే ఉంటావా? నీకు వేరే పని పాట లేదా? మీ ఇంట్లో వాళ్ళు తిట్టరా నిన్ను? అంజీ నా స్నేహితుడు వదిన. వాళ్ళలాంటి మంచి మనసున్న స్నేహితుడు దొరకటం నా అదృష్టం. వాడైనా నన్ను వదులుకుంటాడేమో గాని నేను మాత్రం వాడిని అసలు విడిచిపెట్టి ఉండలేను. ఓయబ్బో, భలే పొంగిపోతుంది ప్రేమ. మా అంజిగాడు నీ సహవాసం వల్లే చెడిపోతున్నాడు. లేనిపోని అలవాట్లన్నీ నేర్చుకుంటున్నాడు. అసలే వీళ్ళన్నయ్యకి ఈ చుట్టుపక్కల మంచి పేరుంది, గౌరవం కూడా ఉంది. నీలాంటోళ్ళ వల్లే అది మొత్తం నాశనమైపోతుంది. సుందరి అలా మాట్లాడుతుంటే అంజీ బాధపడతాడు. తన వల్ల తన వదిన దగ్గర తిట్లు భరిస్తున్నాడని కంగారు పడుతూ ఉంటాడు. ఇంతలోనే అంజీ కల్పించుకుని మాట్లాడతాడు. రే రవీంద్ర, ఏంటా మాటలు? వదినకి ఎదురు తిరిగి మాట్లాడుతున్నావా? ఇంకెప్పుడు అలా చేయకురా. మనం వెళ్దాం పదా. నాకు నొప్పి ఎక్కువగా ఉంది వదిన, నేను వెళ్ళొస్తాను. సరే బాబు, క్షేమంగా వెళ్ళిరా. నీ స్నేహితుడిని కాస్త నోరు మూసుకొని ఉండమని చెప్పు. పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో కూడా తెలియట్లేదు. వదిన, నేను వాడికి చెప్తాను వదిన, ఇంకెప్పుడు అలా మాట్లాడు. అంజీ, అన్నట్లు ఇంకో విషయం. మీ అన్నయ్యకి ఈ విషయం తెలిస్తే నన్ను తిడతాడు. ఎప్పుడు మీ అన్నయ్య దగ్గర నన్ను తిట్టిస్తూనే ఉంటావా ఏంటి? నన్ను ఇంట్లో మనశ్శాంతిగా ఉండనివ్వవా? మీ అన్నయ్య దగ్గర ఈ విషయం చెప్పొద్దు, జాగ్రత్త. సరే వదిన, ఇక మేము వెళ్తాం. అంజీ రవీంద్రులు ఇద్దరూ ఆసుపత్రికి బయలుదేరి వెళ్తారు. ఆ తర్వాత గాయాలకి మందులు వేసుకొని ఆసుపత్రి నుంచి వస్తారు. కాసేపు అలా పార్కులో కూర్చుంటారు. పార్కులో చాలామంది కూర్చుని ఉంటారు. ఎక్కువగా జంటలు జంటలుగా వచ్చి కూర్చుని ఉంటారు. ఇక రవీంద్ర, అంజీ ఇద్దరు కూర్చొని సుందరి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎప్పుడు చూసినా వదిన నిన్నేంట్రా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఇలా అయితే ఎలారా? ఏం చేయమంటావురా? అన్నయ్యకి నేనంటే చాలా ఇష్టం. అదేమో వదినకి నచ్చటం లేదు. అందుకే నాపై కోపంతో ఇలా చేస్తుంది. ఇలా ఎంతకాలం రా భరించటం? త్వరగా ఏదో ఒకటి అన్నయ్యతో చెప్పు. ఇంకెన్ని రోజులురా? హై స్కూల్కి మనం వెళ్ళాలి కదా. అప్పుడెంచక్క సిటీలో ఉండే హాస్టల్లో చేరుతాను. నువ్వు కూడా నాతో అక్కడే చేరిపోరా. అప్పుడు అక్కడే సంతోషంగా ఉండొచ్చు. అన్నయ్య ఎలాగూ నన్ను చూడడానికి వస్తూ ఉంటాడు కదా. అప్పుడు వదిన బాధ కూడా ఉండదు. అప్పటి వరకు వదిన పెట్టే ఇబ్బందులు భరించాల్సిందేరా రవీంద్ర. అంజీ రవీంద్ర అలా మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళిద్దరికీ కాస్త దూరంగా రమేష్ మరో మహిళతో ఆ పార్కుకి రావటాన్ని అంజీ గమనిస్తాడు. రవీంద్ర కూడా చూస్తాడు. ఏంట్రా, మన అన్నయ్య వేరే ఎవరితో వచ్చాడేంటి? ఏదో జరుగుతుందిరా. రేయ్, అన్నయ్య ఏదో తప్పు చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది. ఎలాగైనా సరే మనం అన్నయ్య మనసు మార్చాలరా. మనం అన్నయ్యని గమనిస్తూ ఉందాం అనుకుని రవీంద్ర, అంజీ ఇద్దరూ రమేష్కి తెలియకుండా రమేష్ని వెంబడిస్తారు. రమేష్ మరో మహిళతో ఆ పార్కులో తిరుగుతూ ఉంటే అంజీ తన వదిన ఉండాల్సిన ప్లేస్లో
మరొక మహిళ ఉండటం చూసి బాధపడుతూ ఉంటాడు. పార్కులో రమేష్ ఆ మహిళతో చాలా చనువుగా ఉంటాడు. అంజీకి తన అన్న రమేష్ మీద కోపం తన్నుకొస్తూ ఉంటుంది. రే రవీంద్ర, అన్నయ్య ఏంట్రా ఎవరితోనూ అంత చనువుగా ఉన్నాడు? నాకు పిచ్చి కోపం వస్తుంది తెలుసా? అరే కొంపదీసి ఆవిడ మన ఇంకో వదినేమోరా. ఇంక చాలు నోరు మూయిరా, నోటికొచ్చినట్లు ఆ మాటలేంటి? మరేంట్రా, అన్నయ్య ఇంట్లో ఉండే ఆ గయ్యాలి వదినతో వేగలేకపోతున్నాడేమో, అందుకే ఇలా వేరే ఆవిడతో తిరుగుతున్నాడేమో అని నాకు అనుమానంగా ఉంది. ఇప్పుడు ఎలారా? ఏం చేద్దాం? ఏముందిరా, వెంటనే ఈ విషయం సుందరి వదినికి చెప్పేద్దాం పదా. అయ్యయ్యో, అంత పని చేయకురా, కొంపలు అంటుకుపోతాయి. వదినికి ఈ విషయం తెలిస్తే ఇక అన్నయ్యని బ్రతకనివ్వదు. అవునవును రోయ్, ఇంట్లో నిన్ను ముప్పు తిప్పలు పెడుతుంది కదా, ఈ విషయం తెలిస్తే ఇక అన్నయ్యని మనశ్శాంతిగా ఉండనివ్వదు. రవీంద్ర అంజీ ఇద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా రమేష్ తన తమ్ముని చూసేస్తాడు. వెంటనే రమేష్ తన వెంటున్న మహిళని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత అంజీ రవీంద్ర ఉన్న చోటికొస్తాడు. రమేష్ని చూసి అంజీ రవీంద్రలు చాలా కోపంగా ఉంటారు. రమేష్ ఏదో తప్పు చేసిన వల్ల మౌనంగా నిలబడి ఉండిపోతాడు. ఎందుకన్నయ్య అలా ఉన్నావు? ఏం తప్పు చేశావని అలా తలదించుకుంటున్నావు? తమ్ముడు, అది నేను చెప్పేది కొంచెం వినరా. ఇంకేం చెప్పకన్నయ్యా, వదినకు అన్యాయం చేస్తే నేను ఊరుకోను. నువ్వు చేసేది తప్పన్నయ్యా. పాపం వదిన నీ మీద ఆశలు పెట్టుకుని బ్రతుకుతుంది. ఇప్పుడే నువ్వు నన్ను ప్రేమగా చూసుకుంటుంటే తట్టుకోలేక సతమతమైపోతుంది. అందుకే నన్ను ఇంట్లో ఉండనివ్వకుండా ఏవేవో చేస్తుంది. వదిన నీ ప్రేమని సంపాదించాలని చూస్తుంటే నువ్వేమో ఇలా వేరే వాళ్ళతో తిరుగుతున్నావా? తమ్ముడు, ఈ విషయం మీ వదినకి చెప్పకరా, నా కాపురం కూలిపోతుంది. నువ్వు వదిన సంతోషంగా ఉండాలనుకునేవాన్నయ్యా, నేనెందుకు అలా చేస్తాను చెప్పు? అయినా మీరిక్కడున్నారేంటి? ఆ దెబ్బలేంట్రా? ఏమైంది నీకు? ఈ ఇంట్లో శుభ్రం చేస్తుంటే కారం కళ్ళలో పడిందన్నయ్య. ఆ సమయంలో కాగుతున్న నూనెలో పడిపోయాను. అందుకే ఈ గాయాలయ్యాయి. ఇప్పుడే ఆసుపత్రికి వెళ్ళొస్తున్నాం. అంతే అన్నయ్య, ఇంకేమీ లేదు. ఏంట్రా నువ్వు? ఎప్పుడు నీకేదో ఒకటి జరుగుతూనే ఉంది. ఇలా అయితే ఎలారా? నువ్వు కుదురుగా ఉండాలి కదా. వాడెప్పుడూ కుదురుగానే ఉంటాడు, కానీ ఇంట్లోనే వదినమ్మ వాడి మీద కోపతాపాలు చూపిస్తుంది. నాకు చాలా బాధగా ఉందన్నయ్య. వాడు వచ్చే ఏడాది సిటీలోని హాస్టల్కి వెళ్దామని నాతో చెప్పాడు. అంతవరకు వీడికి ఎన్ని ఇబ్బందులు వస్తాయో ఏమో. రే అంజీ, రవీంద్ర అంటుంది నిజమేనా? చెప్పు. ఏం చెప్పమంటావన్నయ్య? నువ్వెప్పుడూ వదిన్ని ప్రేమగా చూసుకోవటం లేదు. ఇంటికి రాగానే వదినతో మాట్లాడకుండా, వదిన యోగక్షేమాల గురించి అడగకుండా నాతో వచ్చి ముచ్చట్లాడుతున్నావు. దానివల్ల వదిన చాలా బాధపడుతుందన్నయ్య. ఇప్పుడు పెళ్లి జరిగి చాలా సంవత్సరాలు అవుతున్నా పిల్లలు పుట్టలేదని చాలా బాధగా ఉంది వదిన. దానికి తోడు నువ్వు నన్ను ఇంకా ప్రేమగా చూసుకునేసరికి వదిన తట్టుకోలేకపోతుందన్నయ్య. అవునన్నా, నువ్వు ప్రేమ చూపకపోయేసరికి వదిన అంజిగాడి మీద ప్రతాపం అంతా చూపిస్తుంది. ఏం చేయమంటావు? ఇప్పటికే చాలాసార్లు గాయాలయ్యాయి. ఎంతకాలమని ఇలా? త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకో అన్నా. అన్నయ్య, నన్ను హాస్టల్లో జాయిన్ చేసే అన్నయ్య. నేను హాస్టల్లో ఉండి చదువుకుంటాను. నువ్వు నన్ను చూడాలనుకున్నప్పుడు మాత్రం వచ్చి చూసిపోతూ ఉండు. దయచేసి వదిని మాత్రం ఇబ్బంది పెట్టకన్నయ్య. వదిని సంతోషంగా చూసుకో. క్షమించరా అంజీ, చాలా ఇబ్బంది పెట్టాను నిన్ను. నా వల్ల నువ్వు చాలా కష్టాలు పడ్డావు. నీ బాధని నేను అర్థం చేసుకోగలను. నువ్వు ఇంటికి వెళ్ళు. నేను సాయంత్రం ఇంటికి వచ్చి నీ హాస్టల్ గురించి అన్ని వివరాలు తెలుసుకుంటాను. వదిన్తో మాత్రం ఈ పార్కు విషయం చెప్పకు. అలాగే అన్నయ్య. ఇక రమేష్ తన తమ్ముడు అంజీని, స్నేహితుడు రవీంద్రని ఇంటికి పంపించేస్తాడు. ఇంటికి వచ్చిన అంజీని చూసి సుందరి కోప్పడుతుంది. ఆసుపత్రికి వెళ్తానని చెప్పావు కదా, అప్పుడే ఇంటికి తగలడ్డావేంటి? మెక్కడానికి వచ్చావా? అదేంటి వదిన అలా అంటావు? ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్తాను చెప్పండి. సరేలే, ఆ మాటలకేం తక్కువ లేదు కానీ వంటింట్లో బిర్యానీ ఉంది, తినిపో. నీకోసమే పెట్టాను అక్కడ. అంజీ తన వదిన మాటలకి సంతోషిస్తూ వంటగదిలోకి వెళ్తాడు. వంటగదిలో బిర్యానీ పొట్లం విప్పగానే గుప్పున వాసనొస్తుంది. ఆ బిర్యానీ పాడైపోయి ఉంటుంది. దాని వాసనకి అంజీకి వాంతులు కూడా అవుతాయి. ఇదేంటి వదిన, ఈ బిర్యానీ పాడైపోయినట్టుగా ఉంది? అవును, అది మొన్నటి బిర్యానీ. నీకోసమే పెట్టాను. అయ్యగారికి వేడివేడి బిర్యానీ వడ్డించలేదని బాధగా ఉందా ఏంటి? అది కాదు వదినా. ఏది కాదు, వెళ్ళు. తింటే తిను, లేకపోతే తినమాక. ఆ కుక్కలకి వేస్తాను. సుందరి మాటలకి కన్నీళ్లతో అంజీ ఇంటి నుంచి బయటకొచ్చేస్తాడు. బయటకు రాగానే రవీంద్ర వేడివేడి పకోడీలు తీసుకుని వస్తాడు. రే అంజీ, మా నాన్న జేబులోంచి డబ్బులు కొట్టేసి మరీ పకోడీలు కొందెచ్చానురా. త్వరగా రా తిందాం, లేకుంటే చల్లారిపోతాయి. అరే, ఇలా చేస్తే మీ నాన్న నిన్ను తిట్టడా ఏంటి? అదెప్పుడు ఉండే పాటే కదరా, దాని గురించి నాకే దిగులేదు. ముందు వేడివేడి పకోడీలు తిను. ఇంటికి అన్నయ్య వచ్చాడా? వదినికి విషయం చెప్పాడా లేదా? ఇంకా లేదురా. రవీంద్ర అంజీ అలా మాట్లాడుకుంటూ సాయంత్రం వరకు అక్కడే గడిపేస్తారు. ఇంతలో రమేష్ ఇంటికొస్తాడు. సుందరి, సుందరి, నీకో విషయం చెప్పాలి, అంజీని పిలు. ఇక్కడే ఉన్నానన్నయ్య. ఏంటో చెప్పు.
ఏ విషయం గురించి చెప్పాలండి? మన అంజీని సిటీలో హాస్టల్లో పెట్టాలనుకుంటున్నాను. అక్కడ వీడికి ఏ ఇబ్బంది ఉండదు, బుద్ధిగా చదువుకుంటాడు. వచ్చే వారమే నువ్వు బయలుదేరాల్సి ఉంటుందిరా అంజీ. నీకిష్టమే కదా? నాకిష్టమే అన్నయ్య. అనుకోకుండా ఇంత త్వరగా అక్కడ ఎందుకు చేర్చుతున్నారు? ఎవరైనా చేర్చమని చెప్పారా ఏంటి? లేకపోతే నేను ఇక్కడ అంజిని బాగా చూసుకోవడం లేదా? మీకేదైనా సందేహంగా ఉందా? అలాంటిదేం లేదు సుందరి. వీన్ని బాగా చదివించాలని మా అమ్మ చెప్పింది. అందుకే వీన్ని సిటీకి పంపిస్తున్నాను. నువ్వేం కంగారు పడకు. మనం అప్పుడప్పుడు వీన్ని చూడ్డానికి వెళ్ళొద్దాంలే. రమేష్ మాటలకి సుందరి పైకి బాధపడుతున్నట్టుగా నటిస్తున్నా లోపల మాత్రం అంజీ ఇంట్లో ఉండడని తెలిసి సంబరపడిపోతూ ఉంటుంది. అంజీ తాను బయలుదేరటానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుంటూ ఉంటాడు. ఇక రమేష్ తన తమ్ముణ్ణి ఇష్టం లేకపోయినా సరే హాస్టల్లో చేర్చాల్సి వస్తుందని లోపలే కుమిలిపోతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీస్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.